ఇది ఘనికయా లేక చక్కదనముల కనికయ? ధరిత్రిని పాదమూలంటుకుండినను తప్పటరంభయో భ్రమ కలిగకపోవునే అలకింపలేదు ఇప్పుడమందే ఇది జలదే చెన్నయున్నదటంచు ఎన్నడను ఈ సౌందర్యమూర్తి వల్ల నేను ఎంతకాలం చూడగలిగితే వికచ పద్మంబులీమకు నీలి కనులు నేను కొందరు చాలు మేని ఇట్టి సౌందర్యమూర్తి రాంజని నాడు జన్మ ఒక జన్మయే అయ్యా దండము. నమస్కారం. తమ అనుగ్రహ పండగే తమ సాన్నిధ్యం ఇచ్చేసిన నా సాహసను మన్నితురు కాక. దానికేముంది, మీరు విద్వాంసురాలు కదా, నించున్నారెందుకు, కూర్చును. పర్వాలేదు, నేను కూర్చోడానికి రాలేదు. నాకు కొన్ని సందేహములు కలవు, అవి నీ వలన నేను తీర్చుకొని వచ్చింది. ఆలస్యం ఎందుకు, కానివ్వండి. అది కదా భాగ్యము. అన్నిటికంటే చిత్రమైనది, అన్నింటికన్నా నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాస్. ఈశ్వర విలాస్ అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది మీ అమ్మ. మీ భవానీ శంకర్ గారు సమాధానం చెప్పారుగా. ఆ సమాధానం సరైనది కాదని మీకును తెలియను కదా. విన్నారుగా భవానీ శంకర్ గారు, మీరు చెప్పినది వేరు, చెప్పున్నది వినండి. అన్నింటికన్నా భయంకరమైనది సంసారం. మనల్ని ఏది విడిచినా విడవనిది ఆశ. ఎట్టి దారిద్ర్యమందు సుఖపెట్టగలగనది తృప్తి. అన్నిటికంటే సులభతరమైనది అన్యులకు సలహా చెప్పుట. అత్యంత బలమైనది అవసరం. అత్యంత కష్టసాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకొనుట. పాపమనిటిని పరిహరింపచేయనది. పాపమన్నన్నింటినూ పరిహరింపు చేయనది పశ్చాత్తాపం. మహాభాగ మహాభాగ భాగ్యవశమన నా ప్రశ్నలకు ఉత్తరము చెప్పగలిగిన వారిని మాడా ఇంతకాలం చూడగలిసి మీ అద్వితీయ పాండిత్యములకు నేను ఏమిచ్చి మీ రుణం తెచ్చుకోవలను. మీరు కాదనక స్వీకరించవలను. చంద్రుడికి నూలు పోగవలే.
మిత్రమా, బయట ఏదో బండి చెప్పడంలో ఉన్నది. కొంపదీసి నాన్నగారు వచ్చారని కాస్త చూడు. శీఘ్రంగా శీఘ్రంగా వెళ్ళు. నాన్నగారు వచ్చారు. కొంప మునిగిందయ్యి. ఇప్పుడు ఏమిటి సెలవు? ఒక పంచేం చింతామణి పెడదారి తీసుకెళ్ళి నేను వెళ్ళి నాన్నగారు కలుసుకున్నాను. చింతామణి గారు, మీరు ప్రాకురాలు. ఇందులో మిమ్మల్ని కన్నితాభావించుకొని నమ్ముచున్నాను. పర్వాలేదు, మన పునర్దర్శన భాగ్యం మనకు అవకాశం కలుగును కదా. తప్పకుండా లభిస్తుంది. దానికి ఎలాగైనా కలుసుకోవచ్చు, ఎప్పుడైనా కలుసుకోవచ్చు. భవాని, చింతామణి గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే